మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తిరుమల హిల్స్ వద్ద గల యూటర్న్ వివాదం ఎన్ని రోజులు గడిచినా ఒక కొలిక్కి రావడం లేదు. యూటర్న్ వద్ద గతంలో ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయంపై కన్నాల గ్రామ మాజీ సర్పంచ్ మంద అనిత జిల్లా కలెక్టర్కు జాతీయ రహదారి అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా గతంలో ఒకసారి యూటర్న్ మూసివేసిన అధికారులు మళ్లీ దానిని తొలగించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై జాతీయ రహదారి సంస్థ అధికారులు యూటర్న్ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న కాలనీ వాసులు మాజీ సర్పంచ్కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రమాదాలకు కారణమై ప్రజలు మృత్యువాత పడుతున్నందున నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన యూటర్న్ మూసివేయాలని ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అనిత డిమాండ్ చేశారు. అక్రమ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? గవర్నమెంట్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? స్టార్ట్ అయినప్పుడు సర్పంచ్ ఎవరు? అక్రమ వెంచర్ ఇంట్లో కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మీరు అది అడగండి. మీరు అది అడగండి. అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు అడగండి. వెంచర్ 2013 స్టార్ట్ అయింది. నాకు తెలిసి 2013లో గవర్నమెంట్ మారింది. పోటీలో గవర్నమెంట్ మారిన తర్వాత ఏం చేసిండు? వెంచర్ పెడితే ఖచ్చితంగా అందుకెళ్ళి 20% గ్రామ పంచాయతీ తప్ప చెప్పాలి అని ఒక రూల్ వచ్చింది. ఖచ్చితంగా పిరమిడ్ పార్క్ కొన్ని మా ప్రజలే వీళ్ళు, మా ప్రజలే మాకు కూడా ప్రత్యామ్నాయం కల్పించమని అడగనమ్మా. చాలా బాగుంటుంది. మాకు పూసేసుకోండి. మేము కాదంటలేము. మేము మీతోనే నివసిస్తున్నామమ్మా, మీతోనే పట్టుకున్నాము. మా ప్రాణాలు నా దేశం కాదా? నేను భారతదేశం కాదా? నేను దేశం భారతదేశం హైవే రోడ్ అంటే భారతదేశం దేశం కాదని ఎట్లా అంటున్నాను? ఇక్కడ మీరు ఐడి కార్డు కావాలన్నా నేను ఇక్కడనే బతకలేదా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ ఉంది కాదా? నా భారతదేశం కాదా? ఇక్కడ పుట్టలేదు, కన్నాలో వేస్తలేరు. అది మహారాష్ట్ర నుండి మంచిర్యాల దాకా అంటే చాలా దూరం వెళ్తుంది. ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఒక కుటుంబానికి చెందిన 3 చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 చనిపోయారు. అంతగా ముందు ఒక 2 years బ్యాక్ నుండి చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికీ 34 మెంబర్స్ చనిపోయారు. దీనివల్ల ఈ యూటర్న్ అనేది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఇది NH వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా చేసిండ్రు. యాక్చువల్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. దీన్ని వెంటనే మూసివేయాలి. నేను గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన దాని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అని పీడీ గారికి పెట్టాను. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి. నేను ఇక్కడ ధర్నా వేయడానికి సిద్ధంగా ఉన్నా. పీడీ కలెక్టర్ మీద కూడా హైకోర్టు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. వెంటనే దీన్ని క్లోజ్ చేసేయాలి. మనుషుల ప్రాణాలు కాపాడాలని నేను